హాయ్. ఈ వీక్లో నామినేషన్లో ఉన్న 8 మందిలో విష్ణుకే ఎక్కువ ఓట్స్ వస్తాయి. దగ్గర దగ్గర 25 to 30% ఓట్స్ విష్ణుప్రియకే పడతాయి మొత్తం. తనకు ఆల్రెడీ బయట ఫ్యాన్స్ ఉన్నారు అండ్ హౌస్లో కూడా ఎంత నెగిటివిటీ లేదు కాబట్టి ఓట్స్ బాగానే పడతాయి. సెకండ్ ప్లేస్లో మణికంఠకి ఎక్కువ ఓట్స్ పడతాయి. సో తను ఏం చేసైనా కెమెరాలో ఎక్కువసేపు కనపడతాడో అదే మెయిన్ ఇక్కడ. సో అందుకే ఆయనకి ఓట్స్ మాత్రం అసలు హైలైట్ పడతాయి. నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో సీతకి ఎక్కువ ఓట్స్ పడతాయి. లాస్ట్ వీక్ ఆమె పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సో ఆమె గ్రాఫ్ కూడా చాలా పెరిగింది. అందుకే ఓట్స్ ఆమెకు బాగా పడి థర్డ్ ప్లేస్లో ఉంది ప్రజెంట్ అయితే. ఫోర్త్ ప్లేస్లో ఉంది నైనిక. సో ఆమెకు అంత ముందుకున్న ఫ్యాన్ బేస్ వల్ల ఓట్స్ కూడా పడతాయి, గేమ్ కూడా బాగానే ఆడుతుంది. సో అన్నీ కలిసి వస్తాయి ఆమెకి. సో అందుకే ఫోర్త్ ప్లేస్లో అయితే నైనిక ఉంది. ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసి ప్రేరణ ఉంది. సో ఆమె మెయిన్ ప్రాబ్లం నాకు తెలిసి అయితే తెలుగు సరిగ్గా అర్థమైతే లేదు ఆమెకి. ఆమెకు తెలుగు కరెక్ట్గా వచ్చుంటే మాత్రం ఈ సీజన్లో మంచి స్ట్రాంగ్ కంటెస్టెంటే అయ్యేది తను. బట్ కొంచెం యాటిట్యూడ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. దానివల్ల ఆమె మేబీ ఫిఫ్త్ ప్లేస్లో ఉంది ప్రజెంట్ ఓటింగ్లో అయితే. నెక్స్ట్ సిక్స్త్ ప్లేస్లో ఉంది యష్మి గౌడ. లాస్ట్ వీక్ సోషల్ మీడియా మొత్తం యష్మి మీద ఫుల్గా ట్రోల్స్ చేసినాయి. బట్ మొన్న ఎపిసోడ్లో సోనియా మీద యష్మి రివర్స్ అయింది. అప్పటి నుంచి యష్మికి ఎక్కువ ఓట్స్ పడతాయి. అందుకే ఆమె లీస్ట్ నుంచి సిక్స్త్ ప్లేస్కి వచ్చింది ప్రజెంట్ అయితే. సో ఎట్టి పరిస్థితుల్లో యష్మి ఎలిమినేట్ అవ్వదు. సో సెవెంత్ అండ్ ఎయిత్ ప్లేస్లో అబ్బాయి నవీన్ అండ్ పృథ్వీ ఇద్దరున్నారు. సో ఇద్దరికి కొంచెం అటు ఇటుగానే ఓట్స్ పడతాయి, పెద్ద తేడా ఏం లేదు ఇద్దరు ఓట్స్లలో. కానీ పృథ్వీ వల్ల చాలా కంటెంట్ వస్తుంది. ఆయన గొడవ పడతాడు, చాలామందికి రివర్స్ అయ్యింది ఈ మధ్యలో. సో కంటెంట్ మాత్రం ఫుల్ వస్తుంది పృథ్వీ వల్ల. కాబట్టి పృథ్వీని నాకు తెలిసి అయితే ఎలిమినేట్ చేయకపోవచ్చు. బట్ అబ్బాయి విషయానికి వస్తే పెద్ద కంటెంట్ అయితే ఏమి ఇస్తలేడు ఆయన. అనవసరమైన పెద్దరికం చూపిస్తాడేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు కొన్ని సిచ్యువేషన్లలో. మనిషి మంచోడే, స్ట్రాంగ్ కంటెస్టెంటే, బట్ చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి ఆయనలో. కంటెంట్ కూడా పెద్దగా ఏమి ఇస్తలేడు కాబట్టి మేబీ ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఈయనని. నా అంచనా ప్రకారం అయితే ఈ వీక్ డేంజర్ జోన్లో ఉన్నదైతే ప్రేరణ, అభయ్ నవీన్, పృథ్వీ. బట్ ఇంకా 3 days ఉంది. ఏదైనా ఒక ఎపిసోడ్లో ఎవరైనా ఒక్కరు హైప్ అయ్యారంటే మొత్తం ఓటింగ్ అంతా మారిపోతుంది. సో ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు కాబట్టి ఎవరి ఫేవరెట్కి వాళ్ళు ఓటేసుకోండి. దట్స్ ఇట్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ మరియు మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.